వదినా, మీరేంటి వదినా ఇక్కడ పడుకుంటున్నారు? మీరు లోపల పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను. పర్వాలేదు శ్రావణ్. భార్యాభర్తల మనసులు కలవాలంటే గాలి కూడా వాళ్ళ మధ్యన ఉండకూడదు. మీ ఇద్దరి మధ్యన ఎవరూ లేకపోతేనే మీరు ఒకటవుతారు శ్రావణ్. మీ ఏకాంతమే మిమ్మల్ని దగ్గర చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు. చూసింది చాలు, పడుకోవచ్చు. గుడ్ నైట్. దాక్షాయణి, ఏమైంది? ఏం లేదండి, ఏం లేదు. ఏదో పీడకలు వచ్చింది. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. మీరు పడుకోండి. తెల్లవారుజామున వచ్చే కళలు నిజంగా నిజమవుతాయంటారు. కొంపతీసి కళ నిజంగానే నిజమవుతుందా? వీళ్ళందరూ కలిసిపోతే నా పరిస్థితి ఏంటి?
వామ్మో, నాకొచ్చిన కళ అస్సలు నిజం కాకూడదు. కానీ అదెలా తెలుసుకోవడం? సరస్వతి, బట్టలు తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? నీకెందుకు? నేను కూడా అదే అంటున్నాను. చేతుల గాయాలు పెట్టుకుని ఈ పనులన్నీ నీకెందుకు? నాకివ్వు, నేను ఉతుకుతాను. ఏంటలా చూస్తున్నావు? బట్టలు ఇలా ఇవ్వు, నేను ఉతుకుతాను. వద్దు చెప్తున్నాను కదా, ఇటివ్వు. వద్దన్నానా? ఇమ్మని చెప్తున్నాను కదా. చేతుల గాయాలు పెట్టుకుని ఈ బట్టలు ఎలా ఉతుకుదాం అనుకున్నావు? నీకెప్పుడు ఏం మాట్లాడాలో కాదు, ఏం చేయాలో కూడా తెలియదు. నిజంగా నువ్వు ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అది కాదు శ్రావణ్, నువ్వు నా బట్టలు ఉతకడం ఏంటి? ఇటివ్వు. సరస్వతి, తప్పేం లేదు. తోడంటే వెంటే ఉండడం కాదు, కష్టం వస్తే సహాయంగా ఉండటం. చూస్తావేంటి? కూర్చో. రా. అది కాదు. ఇలా రా, కూర్చో. కూర్చోయి బట్టలు నేను ఉతుకుతాను. ఓర్ నాయనో, వాడు సరస్వతిని దగ్గర చేసుకోవడానికి, దాని బట్టలు ఉతకడానికి కూడా వెనకాడడం లేదు. శ్రావణ్ పట్ల ఇది చూసే చూపులో కూడా తేడా వచ్చింది. అయ్యో శ్రావణ్, మగవాడివి నువ్వు బట్టలు ఉతకడమేంటి? అవి కూడా ఆడవాళ్ళవి. నువ్వులేని ఉతుకుతాను. వదినా, చేసే పనిలో అభిమానం చూడాలి గాని ఆడ మగ తేడా చూడకూడదు వదినా. ఇష్టమైన వాళ్ళు కష్టంలో ఉంటే ఏమాత్రం సాయం చేయకపోతే ఎలా? సరస్వతి, ఆహాహా, సూపర్. ఇలాంటి భర్త నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా సరస్వతి? ఎండిపోతుంది అనుకున్న మొక్కని సీత వాటర్ పోసి మహావృక్షం చేసేలా ఉంది. శ్రావణ్ మంచివాడని చెప్పి నీ మనసు మార్చడానికి నేను మాట్లాడడం లేదు సరస్వతి. ప్రేమ అనేది ఒకరు చెప్తే పుట్టదు, స్వతహాగా కలగాలి. ఎన్ని నోములు నోచినా భార్య గురించి ఇంతగా జాగ్రత్తలు తీసుకునే భర్త ఏ ఆడపిల్లకి దొరకడు సరస్వతి.
శ్రావణికి నీ మీదున్న ప్రేమ ఆకాశమైతే, నీకేమైనా అయితే తను పడే బాధ సముద్రం. శ్రావణ్ నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలో బలవంతాన తాళి కట్టాడని నీ ఫీలింగ్ కదా. అది నిజం కాదు సరస్వతి. నువ్వు పీటల మీద నుంచి వెళ్ళిపోయాక నీ మనసులో తను లేడని అర్థం చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోనని శ్రావణ్ ఇష్టపడలేదు. వీర్ రాఘవ వల్ల నీ జీవితం నాశనం అవుతుందని నేను చెప్తే బలవంతాన నీ క్షేమం కోరి ఒప్పుకున్నాడు. నిజమైన ప్రేమంటే ఇష్టమైన వాళ్ళని కష్టపెట్టి సాధించుకునేది కాదు. వాళ్ల మనసుని కష్టపెట్టుకొనైనా ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచేది. ప్రతి క్షణం నువ్వు బావుండాలని శ్రావణ్ కోరిక. మొన్న వీర్ రాఘవ నిన్ను తీసుకెళ్ళినప్పుడు కూడా నీకేం కాకూడదని టెన్షన్ పడ్డాడు. నువ్వు బావుండాలని ఆశపడ్డాడు, కానీ నీ గురించి అస్సలు చెడుగా అనుకోలేదు. ప్రేమించిన వాళ్ల గురించి ఆలోచించే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు సరస్వతి? మీ పెళ్ళయ్యాక నువ్వు మనస్ఫూర్తిగా దగ్గరవ్వాలి అనుకున్నాడే, కానీ భర్త అనే అధికారంతో నీ మీద చేయి కూడా వెయ్యాలనుకోలేదు. శ్రావణికి నువ్వంటే ప్రాణం. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు శ్రావణ్ణి అర్థం చేసుకుంటావు, దగ్గరవుతావన్న నమ్మకం నాకొచ్చింది సరస్వతి. ఎందుకంటే ఇంతకు ముందు శ్రావణ్ణి నువ్వు చూసిన చూపుకి ఇప్పుడు చూసే చూపుకి చాలా తేడా ఉంది. అప్పుడు శ్రావణి మీద నీ కళ్ళల్లో ద్వేషం కనిపించేది, ఇప్పుడు ఆ స్థానంలో అభిమానం కనిపిస్తుంది. అది చాలు. వజ్రం కూడా రంగురాళ్లల్లో కలిసే ఉంటుంది. అది వజ్రం అని మనం తెలుసుకోవాలంతే. త్వరలోనే తెలుసుకుంటాం. ఆగండి. నేను మీ భార్యనండి. ఎందుకలా దొంగ చూపులు చూస్తున్నారు? నన్ను నేరుగా చూసే అధికారం మీకుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగ చూపులు చూడటం ఏంటి? అదేంటో మీరు నా వైపు చూస్తే నాకు అది తెలిసిపోతుందంతే. మీ చూపులు నన్ను తాకుతాయండి. అనవసరంగా నాతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు.
నేను వెళ్ళాలి. నాకొక విషయం అర్థం కాదండి. నేను తప్పు చేశానని నాకు శిక్ష వేశారు, బానే ఉంది. కానీ నిన్న వీర్రాఘవ్ దగ్గర నుంచి సరస్వతిని కాపాడి తీసుకొచ్చినప్పుడైనా నేనే పరిస్థితిలో బలవంతాన పెళ్లి చేశానో మీకింకా అర్థం కాలేదా? అయినా మీరు నన్ను ఇంట్లోకి రమ్మని ఎందుకు పిలవడం లేదు? ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? నాతో మీరిలా ఉండటానికి మీ మనసులో ఇంకేదో కారణం ఉందని నాకు అనిపిస్తుంది. అదిగదిగో, నేను అడగగానే మీలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. అంటే నేను చెప్పింది నిజమే కదా? నన్ను లోపలికి రానివ్వకుండా ఉండటానికి ఏదో కారణం ఉంది కదండి? ఏదేదో ఊహించుకోవద్దు. సరస్వతి శ్రవణులు కలిస్తేనే నువ్వు లోపలికి రాగలవు. నేను ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. నీకు వేసిన శిక్ష పూర్తవ్వాలంటే వాళ్ళిద్దరూ ఒకటవ్వక తప్పదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అయ్యో, ఆ రోజు ఎంత దూరం లేదండి. సరస్వతి తనకి తానుగా మీ దగ్గరకొచ్చి, బావగారు నేను మీ తమ్ముడు కలిసిపోయాం, మనస్ఫూర్తిగానే నేను తన వైపు చూశారు. నేనేం చూడలేదే. మాట అబద్ధం చెప్తుందేమో కానీ మీ మనసు కాదండి. మీ మనసేంటో మీ కళ్ళే చెప్తున్నాయి. భార్యాభర్తల బంధం అంటే అదేనండి. సారీ సీత, మనిద్దరం కలిసి ఉంటే మా తమ్ముడు విడిపోవాల్సి వస్తుంది. ఈ నిజాన్ని నాలో దాచుకోవటం తప్ప నీకు చెప్పలేను. శ్రావణ్, సారీ సరస్వతి, తప్పుగా అనుకోకు. నేను చూసుకోలేదు. వదిని పిలుస్తానుండు. వదినా, వదినా, వదినా. సరస్వతి, వదిన ఉన్నట్టుగా లేదు. నువ్వేమనుకోకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వా? వద్దొద్దు. తప్పుగా అనుకోకు సరస్వతి, కళ్ళు మూసుకునే హెల్ప్ చేస్తాను. నేను నిజంగా కళ్ళు మూసుకునే వస్తాను సరస్వతి. శ్రావణ్,